ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటే మరిన్ని రూల్స్ అయితే వచ్చాయండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఒక మనిషికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటే భారతీయ రిజర్వ్ బ్యాంకు భారీ జరిమానా విధిస్తుందని గత కొన్ని రోజులుగా ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. అయితే ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చిందని, వాటి ప్రకారం ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉండకూడదని వైరల్ చేస్తుంది. అయితే తాజాగా ఈ వార్తలపైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించిందనమాట. సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ వార్తలపై స్పష్టతనిచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆర్బీఐ ఎలాంటి కొత్త మార్గదర్శకాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటే జరిమానా విధిస్తుందని ఎక్కడ కూడా చెప్పలేదని, కాబట్టి అది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది అనమాట. అయితే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటే ఆర్బీఐ పెనాల్టీ విధించదు, కానీ ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఒక మనిషి ఎన్ని బ్యాంక్ ఖాతాలు అయినా వాడవచ్చు, కానీ ఎక్కువ ఖాతాలు ఉండడం వల్ల ప్రతి నెల పెనాల్టీ పడే అవకాశం అయితే ఉందట. ఇక ప్రతి బ్యాంక్ ఖాతాదారులకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ అయితే చేయాలన్న నియమం అయితే పెడతాయి ఆయా బ్యాంకులు. దీనికోసం ప్రతి నెల మినిమం బ్యాలెన్స్ అనేది బ్యాంకుల్లో ఉంచాలి. ఆ బ్యాంక్ ఖాతాలో శాలరీ పడుతుంటే మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనవసరం కూడా లేదు. కానీ శాలరీ ఖాతా కాకుండా వేరే ఖాతాలు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్రతి నెల కనుక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ అయితే చేయాలి. లేదంటే బ్యాంకులు పెనాల్టీ అయితే విధిస్తాయి. అది 500 రూపాయలు ఉండవచ్చు, లేదంటే 600 రూపాయలు కూడా ఉండవచ్చు. బ్యాంకులను బట్టి పెనాల్టీ మారుతూ ఉంటాయి. కాబట్టి ఆర్థిక నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఒక వ్యక్తికి 3 కంటే ఎక్కువ బ్యాంకుల ఖాతాలు కలిగి ఉంటే సమస్యలు తలెత్తాయట. ఎందుకంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు ఆర్థిక లావాదేవీలు జరుపుతూ ఉండాలి, లేదంటే బ్యాంకులు జరిమానా కూడా విధిస్తాయి. 6 నెలలకు పైగా మినిమం బ్యాలెన్స్ కనుక మెయింటెనెన్స్ చేయకుండా అసలు బ్యాంక్ ఖాతాని వాడకుండా ఉంటే ఆ అకౌంట్ను బ్యాంకు డీయాక్టివేట్ కూడా చేస్తుందట. ఆ తర్వాత ఎప్పుడైనా ఆ బ్యాంక్ ఖాతా కావాలంటే కొన్నిసార్లు నెగిటివ్ బ్యాలెన్స్ని క్లియర్ చేయాల్సి అయితే ఉంటుందట. అది బ్యాంకులను బట్టి కూడా ఉంటుంది. కొన్ని బ్యాంకులకు అయితే అలాంటి నిబంధనలు కూడా ఉండవు. అందుకే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉంటే వాటిని వాడుతూ ఉండాలన్నమాట. అలాగే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్